అమ్మా గుడికి వెళ్ళొస్తానమ్మా. అలాగే నాయనా. అమ్మా సిటీకి వెళ్ళొస్తారమ్మా. ఈ చిన్నాడు కడుపులో ఉన్నప్పుడే ఆయన కాలం చేశారు. ఎన్నో కష్టాలు పడి వీళ్ళని పెంచి పెద్ద చేశాను. అమ్మా వాడికి ఎందుకు తినిపిస్తున్నావు? నాకెందుకు తినిపించట్లేదమ్మా? శాస్త్ర ప్రకారంగా ఉపనయనం అయిన వారికి ఎంగిలి ముద్దలు తినిపించకూడదు నాన్న. ఔపోసన పట్టుకుని భోజనం చెయ్యాలి. గాయత్రి ఉపాసన అయిందిగా, భోంచెయ్యి. వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న. ఆశీర్వదించమ్మా. వెళ్ళొస్తాను. వెళ్ళిరా నాన్న. वरुणः भवत्पर्यमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। into power of any two numbers. 3-5 teacher. Okay, good claps. ओम सुभगाय नमः। ओम सुंदर्यै नमः। ओम सुषुम्नाय नमः। ओम सुषुम्नावत्यै नमः। ओम कांच्यै नमः। ओम कांचिवत्यै नमः। ओम अभिरामाय नमः। ओम मनोरामाय नमः। ओम रमणप्रियाय नमः। महालक्ष्मी नमः। महाशक्त्यै नमः।
మహాదేవస్వరూపిణ్యై నమః. ఓం ఆనందకందాయ నమః. ఓం విజయారూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా చెప్పండి. అయ్యప్ప ఎక్కడున్నావు? అర్జెంటా? అవును, ఒకసారి ఇంటికి రా. అలాగే అమ్మా, వస్తున్నా. చెప్పండమ్మా. నీకు తెలియందేముందయ్యప్ప, పెద్దాడిక పెళ్ళీడు దాటిపోతోంది. వాడి స్నేహితుడిగా బాధ్యత నువ్వు తీసుకో. ఆ, మన ఇంట్లో కలిసిపోయే అమ్మాయిని వెతుకు. కట్నకానుకలేం అక్కర్లేదు, ఆ. అర్థమైందా? సరేనమ్మా, వీలైనంత తొందరగా రవికి పెళ్లి చేసేద్దాం. ఆ తర్వాతే కిరణ్ పెళ్లి గురించి ఆలోచిద్దాం. కిరణ్కి పెళ్ళా? ఉమ్, ఇప్పుడు వాడికి తొందర ఏమొచ్చిందిరా, తర్వాత ఆలోచిద్దాం. ఉమ్. ముందు పెద్దాడి పెళ్లి ప్రయత్నం ప్రారంభించు. ఈ రోజు నుంచి ప్రయత్నం ప్రారంభిస్తాను. త్వరలోనే శుభార్త చెప్తాను. మీరేం దిగులు పడకండమ్మా, నేనున్నాను కదా. సరే సరే, వెళ్ళొస్తానమ్మా. శుభం. వంశీ, కిరణ్ బిలు. ఏంటయ్యా నీ పనేంటి? సార్, మీ కంపెనీలో క్యాంటీన్ టెండర్ పడిందని తెలిసింది. మాకేమైనా ఇవ్వగలరా? నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ కిరణ్, నీ నాలెడ్జ్ని గుర్తించాను. నీ సర్వీసెస్ మా కంపెనీకి ఎంతో అవసరం. డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను. హై సాలరీ, జాగ్రత్తగా పనిచేయి. త్వరలోనే ప్రమోషన్ ఇస్తా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అయ్యప్ప, బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఇలా వచ్చారు? అదే, మీకు తెలుసు కదా మన రవి వివాహానికి ఉన్నాడని. మీ అమ్మాయికి కూడా వివాహం చేద్దామని అనుకుంటున్నారని తెలిసింది. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. రవి మంచి కుర్రాడే. అమ్మాయిని మనం చూస్తారండి? పిలిపించండి. లక్ష్మి, అమ్మాయిని తీసుకోనరా. రవి పుట్టిన సంవత్సరం అది 1987. అబ్బా, ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉంది కదయ్యా. లక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. అది కాదండి. మరి ఇంకేమైనా ఒక సంబంధం ఉంటే చూడయ్యా. నేను వచ్చిందే రవి పెళ్లి గురించి. సర్లేండి. ఏమనుకోకయ్యప్ప. అమ్మా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నే నమ్ముకున్నానమ్మా. ఎందుకమ్మా నాపై నీకు ఇంత చిన్న చూపు? నాపై కనికరమే లేదా? నా కన్నతల్లి కన్నీరు నిన్ను కరిగించటం లేదా? నా ఆవేదన నీకు కనిపించటం లేదా? నీ సేవలో నిమిత్తమైన నన్ను కరుణించు తల్లి. నా పూజలో ఏమన్నా లోపాలు ఉంటే నన్ను మన్నించు తల్లి. అమ్మా, ధన్యోస్మి మాత. చిన్నాడు ఉద్యోగమని పట్నానికి వెళ్ళిపోయాడు. పెద్దాడు పౌరహిత్యాన్ని నమ్ముకుని ఇక్కడే ఉండిపోయాడు.
వీడిగా ఆదాయం అంతంత మాత్రమే. పిల్లనివ్వడానిక ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ఏం చెయ్యాలో ఏంటో. ఏంటమ్మా ఆందోళనగా ఉన్నారు? నీకు తెలియంది ఏముందయ్యప్ప. పట్నంలో బతుకుతున్న చిన్నాడి గురించి నాకు బెంగే లేదు. నా బెంగంతా ఈ పెద్దాడి గురించే. వాడికా వయసు మీద పడుతోంది. వాడి పెళ్ళ ఆలస్యమైపోతోంది. నువ్వా సాకుల మీద సాకులు చెప్తూనే ఉన్నావు. సంతోషకరమైన వార్త ఏమైనా చెప్పావా? ఎంత మాట! నేను వెళ్ళిన ప్రతి ఇంట ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? అబ్బా, ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ కదయ్యా. లక్ష్మి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళు. నన్నేం చేయమంటారమ్మా? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో మీకు తెలుసు కదా. బాధపడకమ్మా, అయినప్పుడే అవుతుందిలే. నీకు పెళ్ళెప్పుడవుతుందో ఏమో. నీకా వయసు పెరిగిపోతోంది, నాకా ఆయుష్ తరిగిపోతోంది. అమ్మవారి అనుగ్రహం ఉండాలి గాని క్షణాల్లో సంబంధాలు కుదిరిపోవు. అవునులే, ఈ అమ్మ ఆవేదన ఆ అమ్మవారికి వినబడే ఉంటుంది. ఆ తల్లి కరుణాకటాక్షాల కోసం ఎదురు చూడ్డం తప్ప నేను చేయగలిగేదేముంది? నువ్వు బాధపడకురా, నీ పెళ్లి చేయించే బాధ్యత నాది.